హలో అండి. నమస్తే. మే నెల. ఇక మే నెల నుంచి మీకెలా ఉండబోతోంది? మే నెల వస్తోంది. మే నెల వచ్చేస్తోంది కదా! సో, మే నెలలో మీకెలాంటి సైన్స్ కనిపించబోతున్నాయి? ఎలా ఉండబోతోంది? మే నెల మీకు ఎలా ఉండబోతోంది? ఎటువంటి సిట్యుయేషన్స్ మీ దగ్గరికి రాబోతున్నాయి? ఎదురు కాబోతున్నాయి? మీ లైఫ్ ఎలా ఉండబోతోంది ఈ మే నెలలో? ఏమన్నా ఆబ్స్టికల్స్ వస్తున్నాయా? లేకపోతే కోరికలు నెరవేరుతున్నాయా? సమస్యలు తీరిపోతున్నాయా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతున్నాయా? ఎలా ఉండబోతుంది మే నెల? చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తప్పకుండా మంచిగా పాజిటివ్ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీస్ రెజొనేట్ కావాలి అని మనస్ఫూర్తిగా అనుకోండి. మీ మనసులో మీ డివైన్‌కి మనసులో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. ఆ డివైన్, ఆ యూనివర్స్ ఏం చెప్పబోతోంది? మీకు ఈ మే నెల ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం. ఈ వీడియోని మీరు ఏం చేయాలి? క్లెయిమ్ చేసుకోవాలంటే పాజిటివ్ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఈ వీడియోకి లైక్ చేసి, అలాగే షేర్ చేసి, ఈ వీడియోకి లైక్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్స్ మీరు అనుకుంటూ కమెంట్ చేయాలి. అలాగే వీడియోని షేర్ చేసి, ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. చూడండి. వాట్సాప్ నెంబర్ పెట్టాను. మెసేజ్ చేయండి. మీకు టారో రీడింగ్, పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అని అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ చేయకండి. ఓన్లీ మెసేజెస్ అండి. ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి. అలాగే కాల్స్ దయచేసి చేయకండి. ఓన్లీ మెసేజెస్. ఓకే. ఇది నా రిక్వెస్ట్. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మీకు డౌట్స్ ఉండి మీరు ఏదైనా మెసేజ్ పెట్టాలంటే తప్పకుండా మెసేజ్ పెట్టండి. అలాగే నా వీడియోస్ నాకే సెండ్ చేస్తున్నారండి. మీకు నా వీడియోస్ మీరు చూసారు కదా! ఓకే. మీరు పర్సనల్ రీడింగ్ తెప్పించుకోవాలంటే మాత్రమే మీరు మెసేజెస్ చేయండి. లేకపోతే అనవసరంగా మెసేజెస్ పెట్టకండి. ఎందుకంటే కొంతమంది నా వీడియోస్ అన్నీ కూడా నింపేస్తున్నారు. లేకపోతే గుడ్ మార్నింగ్‌లు ఇలా ఇవన్నీ పెడుతున్నారండి. దయచేసి ఇవన్నీ పెట్టకండి. దయచేసి పెట్టకండి. మీరు పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలంటే మాత్రమే మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే. చూద్దాం మీకు మే నెల ఎలా ఉండబోతోంది? మే నెలలో మీ లైఫ్ ఎలా ఉండబోతోంది? ఆ యూనివర్స్ సైన్ ఏంటి? ఆ డివైన్ సైన్ ఏంటి? ఇస్తున్న గైడెన్స్ ఏంటి? చూసేద్దాం. ఫస్ట్ మెసేజ్ ఏంటి? ఫస్ట్ మెసేజ్ జస్టిస్ అని వచ్చింది. సో, మీకు ఏదైనా సమస్యలు ఉంటే, ఏవైనా లీగల్ ఇష్యూస్ కానీ, లేదంటే ఎనీథింగ్ ప్రాబ్లమ్స్ ఆస్తి పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, ఏదైనా మీరు కోర్టు ద్వారా తేల్చుకోవాలి. కోర్టు ద్వారా సంప్రదింపులు జరుగుతూ ఉంటే, కి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉంటే, అది ఈసారి మీకు జస్టిస్ అనేది వస్తుందండి. మీ తరపునే ఉంది న్యాయం. సో, మీకు జస్టిస్ అనేది జరగబోతోంది. మీరు అది దాంట్లో జస్టిస్‌ని సాధిస్తారు. మీకు ఈ నెలలో మంచి శుభ సమయం అంటే శుభ గడియ అనేది వస్తోంది. అంటే లీగల్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా తీరిపోతాయి. సో, ఇదేదైనా మంచి తరుణం అని చూపిస్తోంది ఇది. సో, స్టిక్ యువర్ ట్రూత్. ఎవ్రీథింగ్ విల్ టర్న్ ఔట్ జస్ట్ ఫైన్. సో, అన్నీ కూడా టర్న్ కాబోతున్నాయి. లైఫ్ అనేది టర్న్ కాబోతోంది. మీ సైడ్‌కి రాబోతోంది. లైఫ్ టర్న్ కాబోతోంది. జస్టిస్ అనేది మీ సైడ్‌కి రాబోతోంది. న్యూ థింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. న్యూ లైఫ్ స్టార్ట్ కాబోతోంది. ఒక టర్నింగ్ పాయింట్ అనేది మీకు రాబోతోంది. మీరు ఏదైనా ఆలోచనలలో ఉండి, ఏదైనా బాధపడుతూ ఉంటే తప్పకుండా మీ దగ్గరికి అలాంటి సిట్యుయేషన్ రాబోతోందండి. ఏదైనా మనసులో బాధ ఉంటే ఆ బాధనంతా కూడా మీరు ఇంకా వదిలేయండి. ఇంకా ఎటువంటి బాధ లేకుండా హాయిగా ఉండొచ్చు మీరు. ఎటువంటి బాధ లేకుండా మీరు హాయిగా ఉండొచ్చు. మీరు మీరు నమ్మిన సిద్ధాంతంపై మీరు నిలబడండి. స్టిక్ ఆన్ కండి. మీరు నమ్మిన నిజంపై, మీరు నమ్మిన సత్యంపై మీరు స్టిక్ ఆన్ అవ్వాలి. అంటే మీరు దాని మీదనే నిలబడాలి. ఇంకా వేరేవి ఏవి కాదు. మీరు నమ్మినారు. మీకు తెలుసు అది ఏంటి అనేది. సో, దాని మీదనే మీరు ఖచ్చితంగా నిలబడితే
మీకు మీ లైఫ్ అనేది టర్న్ కాబోతుంది. ఖచ్చితంగా మంచి మార్పనేది మీ లైఫ్‌లో రాబోతుంది. చాలా చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో రాబోతున్నాయి. మీ తరపున న్యాయం ఉంది. భగవంతుడు మీకు న్యాయం చేస్తున్నాడు అనేసి వచ్చింది ఫస్ట్ మెసేజ్. చూద్దాం సెకండ్ మెసేజ్ ఏంటి అనేది. సో ఎప్పుడైనా మనము భగవంతుడిని నమ్మితే భగవంతుడు మనల్ని మోసం చేయడు. తప్పకుండా మనకి న్యాయం అనేది చేస్తాడు. నమ్మకం అనేది ముఖ్యం. నమ్మకం అనేది ముఖ్యం. అలాగే పాజిటివ్ థింకింగ్ అనేది ముఖ్యం. అలాగే గ్రాటిట్యూడ్ అనేది కూడా ముఖ్యం. ఆ భగవంతునికి, ఆ యూనివర్స్‌కి, ఆ డివైన్‌కి మీరు ఎప్పుడూ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది. ఇక్కడేంటిది కింగ్ ఆఫ్ స్పోర్ట్స్. కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది. అంటే ఏదైనా కూడా మీరు ఈ నెలలో ఏదైనా మీ దగ్గరికి ఏదైనా ఒక సమస్య వచ్చినా, లేకపోతే ఒక విషయం తెలిసినా గుడ్డిగా దాని వెనక వెళ్ళిపోవద్దండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి అది నిజమా? కాదా? అని ఒకటికి 2 సార్లు మీరు నిర్ణయించుకొని తర్వాతనే దానికి అనుగుణంగా చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తాయి. ఒక్కొక్కసారి మీరు చూసిందే మీరు నమ్మలేని విధంగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు చూడకుండా నిర్ణయాలు తీసుకున్నారంటే అది చాలా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా కూడా చూసిన తర్వాతనే మీరు నిర్ణయం అనేది తీసుకోండి. ఓకే. చూసిన తర్వాతనే మీరు ఏదైనా నిర్ణయం అనేది తీసుకోండి. ఇక్కడ ఏంటి అనంటే సో వీ కెన్ ఆల్ లెర్న్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ వన్ అనదర్. మనము ఏదైనా కూడా మనకు సంబంధించి ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనమే కాదండి, ప్రతి విషయము మనము ఇంకొకరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. ప్రతి విషయం కొత్తగా మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఈ ప్రపంచంలో మనం ఎల్లప్పుడూ విద్యార్థులమే. సో అలాగే మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఏదైనా కూడా ఆలోచించి జాగ్రత్తగా మీకు తెలిసి నమ్మకం ఉండి మీరు ఖచ్చితంగా ఇది కరెక్టు అని అన్నప్పుడే మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఏ విషయంలో అయినా కూడా మీరు ఒక థింగ్‌ని నేర్చుకున్నారు అంటే అది ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ లోకంలో పుట్టిన తర్వాత మనం ప్రతి ఒక్కరము ఎల్లప్పుడూ స్టూడెంట్స్‌మే. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఏదో ఒకటి ఎవరో ఒకరి దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. సో అలాగే మీ లైఫ్ కూడా నిరంతరప్రాయంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు ఆలోచన విధానం అనేది మార్చుకుంటే తప్పకుండా మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి వస్తాయి. సో ఈ మంత్‌లో మీకు తెలియజేసేది ఏంటంటే కొత్త విషయాలను నేర్చుకుంటారు. కొత్త థింగ్స్‌ని నేర్చుకుంటారు. కొత్త పరిచయాలైతాయి మీకు. మంచి వ్యక్తులు, కొత్త వ్యక్తులంతా పరిచయం అవుతారు. వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. బట్ మీ విషయాలు మీరు ఏదైనా గూడా చూసుకొని ఆచితూచి అడుగు ముందుకు వేయండి. అందరి దగ్గర మీ విషయాలు షేర్ చేసుకోకుండా నేర్చుకోవచ్చు, పరిచయం కావచ్చు, కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సో ఆ కొత్త వ్యక్తుల దగ్గర చాలా బాగా పరిచయం అయ్యేంత వరకు మీ పర్సనల్స్ షేర్ చేయకుండా వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవచ్చు. కానీ మీ పర్సనల్ థింగ్స్ ఏవి షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే చాలా బావుంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనేసి ఇక్కడ వచ్చింది. సో ఈ నెలలో మీకు ఎలా ఉండబోతుంది అంటే ఒకటి ప్లస్ వచ్చింది, ఒకటి మైనస్ వచ్చింది. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఎలా వస్తుందో చూద్దాం. క్వీన్ ఆఫ్ వాండ్స్. సో ఈ నెలలో మీకు చాలా మంచి టైం అనేది రాబోతోందండి. ఈ నెలలో మీకు ఒక మంచి వార్త వినొచ్చు. ఒక మంచి వార్త అంటే ఒక జాబ్ పరంగా మీరు ఆలోచిస్తుంటే ఒక మంచి జాబ్ రావచ్చు. మంచి ప్రమోషన్ రావచ్చు, ఇంక్రిమెంట్స్ రావచ్చు. ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యి వాళ్ళ ద్వారా మీకు ఒక అంటే ఏమంటారు? ఒక సపోర్ట్ లాగా మీకు దొరకచ్చు. సో, మీరు ఏదైనా కూడా ఆలోచించి ఆలోచిస్తారు. బట్ ఎక్కువ మీరు కేర్ తీసుకునేది మీ పర్సనల్ విషయాలు గురించి కన్నా కూడా ఇతర విషయాల మీద మీరు కేర్ తీసుకుంటూ ఉంటారు. సో, మీ పర్సనల్ విషయాల మీద కూడా మీరు కేర్ తీసుకోవాలి. మీకు లైఫ్ అనేది ఇప్పుడు చాలా మంచి టైం జరుగుతోంది. లైఫ్ అనేది బావుంది. కాబట్టి చాలా మంచిగా మీరు ముందుకు సాగిపోవాలి. రీప్లేస్ యువర్ సెల్ఫ్ డౌట్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో సెల్ఫ్ డౌట్ అనేది కొంచెం ఉంది. అంటే నేను ఏదైనా సాధించగలనా? నేను చేయగలనా?
ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. మనకు చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్స్ ఉంటాయి. అరే! నేను ఇది సాధించాలి, లేకపోతే ఇది ఇది కొట్టాలి, ఇది గోల్, నా గోల్ ఇది. ఇది నేను సాధించాలి. దీన్ని దీన్ని కొట్టాలి ఎట్ల పరిస్థితుల్లోని అనిపిస్తుంది. వెంటనే ఏమొస్తుంది వెనకేమొస్తుంది? అరే! ఇంత కష్టమైనది నేను చేయగలనా? నా వల్ల అయితుందా? అని వెంటనే అనుకుంటాం. అదేమవుతుందంటే నేను సాధించాలి, నేను సాధిస్తాను అనేది మూలన పడిపోతుంది. ఇంత పెద్దది నేను చేయగలనా? అనేది మైండ్‌లో తొలుస్తా ఉంటుంది. అప్పుడేమైపోతుందంటే, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది నిలిచిపోతుంది. నువ్వు చేయలేవు అనేది మీ మైండ్‌కి డైరెక్ట్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌కి పోయేసేసి అక్కడ ముద్ర పడిపోతుంది. అప్పుడు మీకు ఏది చేయాలన్నా చేయలేను. అరే! నేను చేయలేనేమో. అరే! ఇంత పెద్దది నాకు గోల్ ఉంది. నా డ్రీమ్ ఇది. కానీ నేను చేయలేనేమో. చేయలేనేమో అనేది ఎక్కువగా మీరనుకోవడం వలన అదే అఫర్మేషన్ అయిపోతుంది. సో, దాని వలన మీరు ఏది చేయలేక మానసికంగా డిప్రెషన్ లాగా అయిపోయేసేసి నాకేది కాదు, నా జీవితంలో ఏది కాదు అనే సిట్యుయేషన్‌కి వస్తారు. సో, అందుకని మీరు సెల్ఫ్ డౌట్ పెట్టుకునే కంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుకోండి. నేను చేస్తాను, నాకు తెలుసు. నా గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలుసు. నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ అనేది మీకు రావాలి. సో, అది ఈ నెలలో మీరు మార్చుకుంటారు. ఎందుకంటే అలాంటి మార్పు రావాలంటే ఎవరో ఒకరు చెప్పాలి. అలాంటి మార్పు రావాలంటే ఎవరో ఒకరు మోటివేట్ చేయాలి. సో, అది నా ద్వారా మీకు మోటివేషన్ రావచ్చు. లేకపోతే ఇంకొకరి ద్వారా రావచ్చు. సో, ఈ వీడియో ఎవరైతే చూస్తారో, అలా ఎవరైతే డల్‌గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో మార్పును సాధిస్తారు వాళ్ళు. ఖచ్చితంగా మార్పనేది వాళ్ళ లైఫ్‌లో వస్తుంది. సో, నా వీడియో ద్వారా నేను చెప్పే విధంగా మీరు మీ లైఫ్‌లో మార్పు తెచ్చుకొని, మీ లైఫ్‌లో మీరు సాధించలేను అనుకున్నది సాధించి, మీరు అడుగు ముందుకు వేయాలని ఖచ్చితంగా వేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అది జరిగి తీరుతుంది మీ లైఫ్‌లో. సో, ఈ నెలలో, ఈ మంత్‌లో, మే నెలలో మీలో మార్పనేది వస్తుంది. మీకు మీరే మారుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు స్ట్రాంగ్‌గా చేసుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని మీరు పెంపొందించుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటారు మీరు. సో, సెల్ఫ్ డౌట్ అనేది ఇడిచిపెట్టేస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటారు. ఓకేనా? సో, అట్లా చేసుకుంటేనే అప్పుడే మీ లైఫ్‌లో సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ నెలలో ఈ మార్పనేది మీలో వస్తుంది. సో, ఈ నెలలో ఆ మార్పనేది మీలో వస్తుంది. చేంజ్ వచ్చేసేసి మీరు మారుతారు. సో, అప్పుడు మీలో సక్సెస్ రావాలంటే ఏదో ఒక చేంజ్ అనేది ఉండాలి. జరగాలి కాబట్టి జరుగుతుంది. మీరు సక్సెస్ అవుతారు అని ఈ నెలలో మీకు తెలుస్తుంది. సో, ఏదైనా గూడా మనం సాధించాలి అని పట్టుదల ఉన్నా, ఎప్పుడైనా సాధించాలి మనం ఒక టైమ్ పీరియడ్ అనేది మనం పెట్టుకోవాలి. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ లేకపోతే ఇంకొక 5 ఇయర్స్‌లో నేను సెటిల్ కావాలి. నా లైఫ్‌లో చేంజ్ రావాలి. సాధించాలి. నేనిది సాధించాలి అనే పట్టుదల ఉండిందంటే మీరు ఖచ్చితంగా సాధిస్తారండి. నా వల్ల కాదు, నేను చేయగలనా, నాలో శక్తి ఉందా, ఇలా అనుకుంటూ ఉంటే అదే మీకు మిమ్మల్ని మీరే డీమోటివేట్ చేసుకుంటున్నారు. సో, మీ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏమనిపిస్తుంది? మీరు అలా అనుకుంటూ ఉంటే, అరే! నేను చేయలేనేమో, నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, నాకు ఆ శక్తి లేదు, ఇట్లా అనుకుంటూ ఉంటారు. సో, అది కాదు. నేను చేయగలను, నేను సాధిస్తాను అనేది మీ మైండ్‌లో ఉండాలి. అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు చెప్పుకుంటూ ఉండాలి. చూడండి. గుడ్ లక్ చార్మ్. ఇది మీకు ఇదేనండి సూచన. గుడ్ లక్ చార్మ్. తప్పకుండా మీకు ఈ మే నెలలో గుడ్ లక్ అనేది రాబోతుంది. తప్పకుండా మీరు అనుకోండేది సాధిస్తారు. అడుగు ముందుకేస్తారు. మీరు అనుకోండే గోల్ రీచ్ అవుతారు. నేను చేయగలనా? నాలో శక్తి ఉందా? అని మీకు మీరే ఎప్పుడే గాని మీకు మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పుకోకండి. ఎప్పుడే గాని మీరు నెగెటివ్ థింకింగ్ అనేది పెట్టకండి. నెగెటివ్ థాట్స్‌ని రానివ్వకండి. అప్పుడే మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. తప్పకుండా సక్సెస్ అనేది సాధిస్తారు. ఇఫ్ నథింగ్ సీమ్స్ టు బి గోయింగ్ యువర్ వే, కాస్ట్ ఎ స్పెల్. కాస్ట్ ఎ స్పెల్. సో, మీరు ఏమనుకోవాలంటే, ఇఫ్ నథింగ్ సీమ్స్ టు బి గోయింగ్ యువర్ వే. ఇప్పుడు మీరు ఏదనుకున్నా గూడా ఇది మీ మీ లైఫ్‌లో నుంచి లేదు అనేది ఎళ్ళిపోతుంది. ఇది కాదు, నా వల్ల కాదు, ఏదైతే మీరు అనుకుంటున్నారో నా వల్ల జరగదు, అవన్నీ కూడా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతున్నాయి.
మీ లైఫ్‌లో వస్తున్నాయి, ఉంది, జరుగుతుంది, అవుతుంది అనేటటువంటి పాజిటివ్ థింగ్స్ అనేవి మీ లైఫ్‌లోకి వస్తున్నాయి. సో, గుడ్ లక్ చార్మ్ అనొచ్చింది. సో, ఇదే మీకు నిదర్శనం. ఇదే మీకు నిదర్శనం. మీలో మార్పొస్తుంది. ఈ మే నెల నుంచి మీ లైఫ్‌లో చేంజెస్ రాబోతున్నాయి. మీలో మార్పొస్తుంది. మీ థింకింగ్‌లో మార్పొస్తుంది. మీ బిహేవియర్‌లో మార్పొస్తుంది. మీ ఆహ్, కమ్యూనికేషన్‌లో మీరు మాట్లాడే విధానంలో మార్పొస్తుంది. అన్నింట్లోనూ మార్పు తెచ్చుకొని ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ లైఫ్‌లోకి ఎంటర్ కాబోతోంది. అందుకే ఆ డివైన్ నా ద్వారా మీకు ఈ వీడియోని చూపిస్తోంది, తెలియజేస్తోంది. ఈ వీడియో చూస్తున్నారు అంటే ఒక స్టెప్ ఎక్కినట్టే. మీరు లైఫ్‌లో సక్సెస్ మెట్టు ఎక్కినట్టే. సో, ఇదే నిదర్శనం. తప్పకుండా మీ లైఫ్‌లో సక్సెస్ అనేది ఉంది. సాధిస్తారు. ఎప్పుడు మీరు నెగెటివ్ థింకింగ్ చేయకుండా పాజిటివ్ థింకింగ్ చేస్తూ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మంచిగా అఫర్మ్ చేసుకుంటూ ఉండండి. పాజిటివ్ మాటల్ని అఫర్మ్ చేస్తూనే ఉండండి. అప్పుడే మీ లైఫ్‌లో సక్సెస్ అనేది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు జరిగి తీరుతుంది. 100కి 100 పాళ్ళు సక్సెస్ అనేది వస్తుంది. లాస్ట్ మెసేజ్ చూద్దాము. చూడండి. ద సన్. నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సన్ అనేది మాత్రం మనల్ని వదిలిపెట్టడం లేదు. వస్తూనే ఉందండి. నా వీడియోస్‌లో దగ్గర దగ్గర ఇప్పుడు 3, 4 వీడియోస్ నుంచి సన్ అనేది వస్తూనే ఉంది. ఖచ్చితంగా సన్ అనేది ఉంది. అంటే అంతటి గ్రోత్ ఉంది మీలో. అంతటి వెలుగు రాబోతుంది మీ లైఫ్‌లో. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, నా వీడియోస్‌కి లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో, క్లెయిమ్ చేసుకుంటున్నారో, నేను చెప్పే అఫర్మేషన్స్ మీరు అనుకుంటున్నారో, మీకు ఇదే నిదర్శనం. మీ లైఫ్‌లో సక్సెస్ రాబోతోంది అనేదానికి ఇదే నిదర్శనం. తప్పకుండా మీ లైఫ్‌లో సక్సెస్ వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, చాలా చాలా ఎంజాయ్‌మెంట్ వస్తుంది అనేదానికి ఈ కార్డే నిదర్శనం. చూడండి. ఈ మే నెల నుంచి మీకు స్టార్ట్ అయిపోయిందండి. మీ లైఫ్ జర్నీ అనేది హ్యాపీ లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా హ్యాపీ లైఫ్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతుంది. దానికి ఇదే నిదర్శనం. ప్రతిసారి అంటే ఇప్పుడు నేను ఎందుకు అనంటే, ఇప్పుడు నేను చెప్పేవన్నీ పాజిటివ్‌గానే అనుకోండి, పాజిటివ్‌గానే థింక్ చేయండి, పాజిటివ్ మాటలే మాట్లాడండి, పాజిటివ్‌గానే అఫర్మ్ చేయండి అని చెప్తూ ఉన్నాను కదా! సో, మీరు కూడా అలాగే చేస్తున్నారు. నేను కామెంట్స్‌లో చూస్తున్నాను. నేను కొంతమందికి రిప్లై ఇస్తున్నాను, కొంతమందికి ఇవ్వలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. తప్పకుండా మీరు ఆ డివైన్ ఖచ్చితంగా వింటుందండి. మీ మాటను వింటుంది. నాకెవరైతే కమెంట్ చేస్తున్నారో తప్పకుండా ఆ డివైన్ వింటోంది, చూస్తోంది. మీకు ఖచ్చితంగా అదే జరుగుతుంది. నాకు టైం ఉన్నప్పుడు, నేను చూసినప్పుడు తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. నేను చెప్పే అఫర్మేషన్స్ పాజిటివ్‌గానే మీరు అఫర్మ్ చేస్తూ నాకు కమెంట్స్‌లో పెట్టండి. తెలియచేయండి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు అలా టైప్ చేస్తున్నప్పుడు, మీరు మనసులో అనుకుంటున్నప్పుడు పాజిటివిటీ అంతా మీ బాడీ అంతా నిండిపోతుంది. అందుకే నేను చేసే ప్రతి వీడియోలోనూ సన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతి వీడియోలోనూ సన్ వస్తుంది. ఇదే నిదర్శనం. ఎందుకంటే మీరు నా సబ్‌స్క్రైబర్స్, నా వ్యూయర్స్ మీరు పాజిటివిటీని నింపుకుంటున్నారు. సో, మీకు మీ లైఫ్‌లోకి పాజిటివిటీ వస్తోంది. ఇదే నిదర్శనం. పాజిటివిటీ ఎంటర్ అవుతోంది. ఇలాగే ఒక 1 ఇయర్ కంటిన్యూగా మీరు చేస్తూ ఉన్నారనుకోండి, ఇంక మీరే చూడండి ఇంక ఆ మార్పు, ఆ చేంజెస్. రెగ్యులర్‌గా ఎవరైతే నా వీడియోస్ చూస్తూ, ఎవరైతే నాకు కమెంట్స్ చేస్తూ, పాజిటివ్ కమెంట్స్ చేస్తూ ఉన్నారో, వాళ్ళ లైఫే టర్న్ అయిపోతుంది. ఇదే నిదర్శనం. ఇదే నిదర్శనం అది దానికి. ద సన్. నేను డిఫరెంట్ కార్డ్స్ తీసి చూస్తున్నాను. ప్రతి దాంట్లోనూ సన్ అనేదొస్తుంది. మీ ముందే నేను షఫుల్ చేస్తున్నాను. షఫుల్ చేసి మీ ముందే తీస్తున్నాను. ఎలాగో అలా లాస్ట్ కార్డ్ అన్నా రావచ్చు, ఫస్ట్ కార్డ్ అన్నా రావచ్చు, మధ్యలో అన్నా రావచ్చు. ఖచ్చితంగా సన్ అనేదొస్తుంది. అంటే మీ లైఫ్‌లోకి పాజిటివిటీ ఎంటర్ అయిపోయింది. ఇంక సక్సెస్ అనేది ఇంకా చేరువలో ఉంది. పాజిటివిటీ ఎంటర్ అయిపోయింది. ఇంక నో ఫియర్. మీరిప్పుడు నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నాకిన్ని సమస్యలున్నాయి. ఎలా అమ్మా? ఎలా? అవన్నీ అసలు ఆలోచించొద్దండి. నాకు సమస్యలన్నీ కూడా తీరిపోయాయి.
ఆ భగవంతుని రూపంలో నాకు అన్ని సమస్యలు తీర్చేసినాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా పిల్లలకి ఉద్యోగాలొచ్చినాయి. పెళ్ళిళ్ళయినాయి. ఉన్నత పదవులొచ్చినాయి. రిలేషన్‌లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోయినాయి. ఇదే మీరు ప్రతిరోజు అనుకోవాల్సిన అఫర్మేషన్స్. ప్రతిరోజు. ఇంకా మీకు వీలైతే తప్పకుండా ఒక పేపర్‌లో రాసేసేయండి. పాజిటివిటీస్ రాసేయండి. నెగటివిటీస్ అన్నీ కూడా మీ సమస్యలన్నీ కూడా ఒక పేపర్‌లో రాసి బయట దాన్ని కాల్చి పడేసి బయటకు విసిరేయండి. లేదు అంటే సింక్‌లోకి వెళ్ళి ఆ బూడిదని కలిపేసేయండి. ఆ వాటర్‌లో నుంచి బయటకేసేసేయండి. అంతే. చూడండి మీ పాజిటివిటీ అనేది ఎంతగా ఇంప్రూవ్ అవుతుందో చూడండి మీరే. చాలా 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 పాజిటివిటీస్ మీలో రాబోతున్నాయి. సో, నేను ఏదైతే టాపిక్ తీసుకొని మాట్లాడతానో దానికి అనుగుణంగానే కార్డ్స్ వస్తున్నాయి. సో, ఈ మే నెల మీకెలా ఉంటుంది? నేను మనసులో అనుకున్నాను. డివైన్‌ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ మే నెల వాళ్ళకి సక్సెస్‌నివ్వు. భగవంతుడా మంచి సక్సెస్‌నివ్వు. అలాంటి కార్డ్సే రావాలా. పాజిటివ్ కార్డ్సే వస్తాయి అనే దాంతోనే నేను తీస్తాను. సో, మీకు మీ లైఫ్‌లోకి పాజిటివిటీ ఎంటర్ అయిపోయింది. ఓకే. ఇంక భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ లైఫ్‌లో సక్సెస్ అనేది ఉంది. సక్సెస్ అనేది వచ్చేసింది ఇంకా. పాజిటివిటీ అనేది వచ్చేసింది. ఆనందం అనేది వచ్చేసింది. ఎంజాయ్‌మెంట్ అనేది వచ్చేసింది. ఇంకా హ్యాపీగా ఉండండి. ఆనందంగా ఉండండి. అస్సలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఓకేనా? సో, ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అంటే, ఇంకా ఏంటి అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. 1111 1111 అంతే. ఎందుకంటే ఎప్పుడు చూసినా 111 సూర్యుడు ఎక్కువ సన్ వస్తూనే ఉంది. సో, 1111 ఇది చాలా 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 పవర్‌ఫుల్ ఏంజెల్ నంబర్ అండి. మనం మనసులో ఏదైనా అనుకోని ఈ నంబర్‌ని చాంట్ చేస్తే తప్పకుండా ఈ నంబర్‌ని చాంట్ చేస్తే తప్పకుండా మనం అనుకోండవి జరుగుతాయి. నెరవేరుతాయి. 1111 1111 సో, అఫర్మేషన్స్ కూడా నేను చెప్పాను గదా! నా కోరికలన్నీ తీరిపోయినాయి. నా సమస్యలన్నీ తీరిపోయినాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఎనర్జీస్ నావే. నేను ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకుంటున్నాను. ఇదే అఫర్మ్ చేయండి. ఓకే. థాంక్ యూ.